తిరుపతిలో చిరుత కలకలం రేపింది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. అలిపిరి జూ పార్క్ రోడ్లో ఒక చిరుత సంచరిస్తోంది. చిరుత వాహనదారుడిపై దాడికి యత్నించింది. క్యాన్సర్ ఆసుపత్రికి సమీపంలో పొద్దల మాటున ఉన్న చిరుత ఒక్కసారిగా దూసుకొచ్చింది. అదృష్టవశాత్తు బైక్పై వేగంగా వెళుతుండడంతో అతను త్రుటిలో తప్పించుకోగలిగాడు. గతంలో కూడా ఇలాగే పలుమార్లు ప్రయాణికులపై చిరుత దాడికి యత్నించింది. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. బ్రేకింగ్ లో తిరుపతిలో చిరుత సంచారానికి సంబంధించి అలిపిరి జూ పార్క్ రోడ్డు వద్ద చిరుత సంచరిస్తోంది. ఓ వాహనదారుడిపై దాడికి యత్నించింది. క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో పొద్దల మాటను ఉన్న చిరుత ఒక్కసారిగా దూసుకొచ్చింది. అదృష్టవశాత్తు బైక్ పై అతను వేగంగా వెళుతుండడంతో అతడు త్రుటిలో తప్పించుకోగలిగాడు. గతంలో కూడా పలుమార్లు ప్రయాణికులపై చిరుత దాడికి యత్నించిన ఘటనలు చూశాం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, చిరుత దాడికి యత్నించి మిస్ అయింది. ఆల్రెడీ అతను ఏం చెప్తూ ఉన్నాడు? ఆ ప్రయాణికుడితో ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఈ ఘటన ఎప్పుడు జరిగిందని చెప్తూ ఉన్నారు? అండ్ ఏమిటి సిచ్యువేషన్? రైట్ బాబు, ఏదైతే తిరుపతి జూ పార్క్ అటు అలిపిరి సమీపంలో ఉండడంతో దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో చిత్తుపులి సంచారం అధికంగా ఉంది కొంతకాలంగా. అయితే ఇవాళ తాజాగా మరోసారి చిత్తుపులి నిన్న సాయంత్రం 7:24 జూ పార్క్ రోడ్ లో ఒక స్కూటర్ వెళ్తున్న దాడికి ప్రయత్నం చేసింది. ఆ వెంటనే త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెనకాల చూస్తున్న కారులో డాష్ బోర్డ్ లో సీసీ కెమెరా ఉండడంతో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. నిన్న సాయంకాలం ఓ జంట అలిపిరి మార్గం జూ పార్క్ రోడ్ లో వెళ్తూ ఉంది. ఆ రోడ్డు పక్కన కలబట్టు చెట్లు మాటలు దాక్కున్న చిత్తుపులి ఒకసారిగా బైక్ రాగానే వాళ్ళ మీదకి దూకింది. అయితే వాళ్ళు త్రుటిలో తప్పించుకున్నారు. పెను ప్రమాదం తప్పని చెప్పాలి. ఆ వెంటనే చిరుత పొదల్లోకి వెళ్ళింది. వెనక వస్తున్న కారులో డాష్ బోర్డ్ ఉన్న సీసీ కెమెరాలు ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అందుకు సంబంధించిన వీడియో పూర్తిగా మన ఆన్ స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా గత కొంతకాలంగా జూ పార్క్ సమీపంలో అర్ధరాత్రి కావచ్చు, తెల్లారుజాము చిత్తపులి ఆ పొదల చాటున రోడ్డు మీద రావడం నిత్యం కనిపిస్తూనే ఉంది. అటు వాహనదారులు కూడా భయాలకు గురవుతున్నారు. అటు స్థానికులు కూడా పార్షద్గా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. జూ పార్క్ రోడ్ లో పులులను బోను పెట్టి బంధించి ఇతర ప్రాంతాల్లో వదిలిపెట్టాలని అటు పార్షద్గా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే గతంలో అలిపిరి మెట్ల మార్గంలో చిత్తపులి దాడి చేసి చంపేసిన ఘటన మనకు తెలిసింది. ఆ తర్వాత చిత్తపుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అలిపిరి మెట్ల మార్గంలో కొన్ని ఆంక్షలు విధించారు. ఈ రకంగా చూసుకుంటే అటు అలిపిరి కూడా ఇది ప్రమాదంగా ఉంది. గతంలో కూడా జూ పార్క్ నుంచి అలిపిరి తనిఖీ కేంద్రం చిత్తపులి రావడం, ఇక్కడ సెక్యూరిటీ పాయింట్ లో సీసీ కెమెరా రికార్డ్ అయింది. ఆ రకంగా చూసుకుంటే ఆ అటవీ ప్రాంతంలో చిత్తపులు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అటవీ మార్గంలో బోన్లు ఏర్పాటు చేసి దూరంగా వదిలిపెట్టాలని స్థానిక వాహనదారులు పారిశుద్ధ్యంగా విజ్ఞప్తి చేస్తున్నారు. రమకుమార్. ఓకే, థ్యాంక్ యూ సురేష్. మరో బ్రేకింగ్. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సింగపూర్ వెళుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు సింగపూర్లో పర్యటిస్తారు. ఇక ఇవాల్టి నుంచి 6 రోజుల పాటు సీఎం బృందం అక్కడే ఉంటుంది. తన పర్యటనలో భాగంగా దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అవుతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పెట్టుబడుల ఆకర్షణకు మొదటగా దావోస్ వెళ్లారు. ఇక రెండో విదేశీ పర్యటనగా సింగపూర్కు సీఎం వెళ్తున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు సాధించాలన్న లక్ష్యంతో ఈ పర్యటన సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆహ్వానిస్తారాయన. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఏంటి? ఎవరెవరిని కలవనున్నారు అక్కడ? అలాగే ఈ 6 రోజుల పర్యటన అంటే సుదీర్ఘమైన పర్యటనగానే చెప్పుకోవచ్చు. గుడ్ మార్నింగ్ రమణ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు 7 గంటలకు కూడా సింగపూర్ బయలుదేరి వెళ్ళున్నారు. అట్లాగే
సింగపూర్ లో అత్యధికంగా ఐటీ కంపెనీల యజమానులతోనూ ఐటీ హబ్ ప్రధానంగా మనకి ఏపీ ఏదైతే గతంలోనే పొందుకున్నారో దానికి ఒక ఎంఓఏ పొందుకున్నారో వారికి కూడా ఏపీ సీఎం రేపటి నుంచి కూడా 5 రోజుల పాటు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు, ఆంధ్రప్రదేశ్ ని ఐటీ హబ్ గా మార్చేందుకు, దాని ద్వారా పలు రకాలైన ఉద్యోగాలు అంటే స్కిల్డ్, అన్స్కిల్డ్, అలాగే ఏదైనా ఒక ఇతర కాంపోనెంట్స్ కానీ తయారు చేసే పరిశ్రమలు కూడా భారీగా ఇక్కడ నెలకొల్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రచించడం కూడా జరిగింది. ఇందులోనే భాగంగా ఐటీ శాఖ మంత్రి భరత్, ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్, ముగ్గురు ఐటీ నిపుణులు కూడా ప్రధానంగా ఈ సింగపూర్ వెళ్తున్నారు. ఇందులో 5 రోజుల పాటుగా ప్రధానంగా అక్కడ అధికారులతో కానివ్వండి, అక్కడ ఏదైతే గతంలో ఎంఓయూ చేసుకున్న వాళ్ళందరితో కానివ్వండి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. వాళ్ళందరికీ కూడా గతంలో ఉన్న ఇబ్బందులను, గతంలో వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మొత్తం అందరికీ కూడా ఒక భరోసా, హామీ అయితే కల్పించనున్నారు. దీని ద్వారానే ఆంధ్రప్రదేశ్ కి ఒకవైపు వ్యాపారాన్ని, ఒకవైపు ఐటీ టెక్నాలజీని, దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని వీటన్నిటితో కలుపుకుని ఏదైతే ప్రధానంగా నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా లక్షలాది ఉద్యోగాల రూపకల్పనకు కూడా ఈ సింగపూర్ కార్యక్రమం వేదిక కానుంది. ఈ వేదిక ఆధారంగానే ప్రస్తుతం ఈ ఐటీ హబ్ ని నెలకొల్పే ప్రణాళిక అంశాలు, ఈ ప్రణాళిక అంశాలకు సంబంధించి ఇక్కడున్న పరిస్థితులు, ఏమేమి సౌకర్యాలు మేము కలగజేయబోతున్నాము, ఈ సౌకర్యాల ద్వారా కూడా ఒక ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నమే అభివృద్ధి కేంద్రంగా కానుంది. వివిధ రకాలైన కాంపోనెంట్స్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలతో పాటుగా సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రూపొందించేందుకు కూడా ఈ విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా నెలకొల్పుతున్నారు. అయితే విశాఖ తీరం వెంబడి 33 కిలోమీటర్ల మేర, అంటే దీని నుంచి చూసుకుంటే వరకు విశాఖపట్నం వరకు 33 కిలోమీటర్ల మేర ఇప్పటికే పలు ఐటీ సంస్థలు కూడా ఇక్కడికి ఆసక్తి చూపుతున్నాయి. పలు ఐటీ సంస్థలు ఇక్కడి నుంచి వ్యాపార లావాదేవీలు కూడా ప్రారంభించినాయి. వీటన్నిటినీ రాజధాని ప్రాంతంతోనే అనుబంధం చేసి ప్రధానంగా క్వాంటమ్ వ్యాలీ అనే ఒక పెద్ద సంస్థను అయితే రూపకల్పనకు సిద్ధం చేశారు. దీని మూలంగానే గత నెల 31వ తేదీన ఈ క్వాంటమ్ వ్యాలీ అధికారులతో, దేశ విదేశాల్లో ఉన్న ఐటీ నిపుణులతో కూడా చర్చించి ఒక వర్క్ షాప్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ప్రతిదీ కూడా, అంటే మనకి ఏపీ ఒక్కటే ఈ క్వాంటమ్ వ్యాలీకి అనుసంధానం కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని ఐటీ నిపుణులు కూడా ఈ క్వాంటమ్ వ్యాలీతో అనుసంధానమయ్యేలా ప్రధానంగా దీనికి ఒక భూమిక అమరావతి పోషించనుంది. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ప్రజా సంక్షేమము, మరోవైపు చూసుకుంటే కనుక అమరావతిని అభివృద్ధి చేయడం, వీటన్నిటికీ కలుపుకొని మిళితంగా విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్ కేంద్రంగా కూడా ఎంచుకోనున్నారు. అంటే విశాఖపట్నాన్ని ఎందుకు ఎంచుకోనున్నారని చెప్పేసి కూడా చాలా మంది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐటీ హబ్ కి అవసరమైన ప్రణాళికలు కానివ్వండి, అవసరమైన స్థలాలు కానివ్వండి, కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు కానివ్వండి, ఏదైతే అవసరం ఉందో అక్కడ ఐటీ హబ్ కూడా అక్కడ ప్రారంభిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పుడు అమరావతి రాజధాని కానీ, ఈ రాజకీయాలకి కానీ, ప్రధానంగా ప్రజా సంక్షేమం కానీ కూడా కేంద్రం కానుంది. అంటే సర్వతోముఖంగా అభివృద్ధి చెందేందుకు ఒక ఆంధ్రప్రదేశ్ వ్యాపారంగా, ఐటీ హబ్ గా, అలాగే నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వాసు. మరో బ్రేకింగ్. ఖమ్మం జిల్లా కల్లూరులో నాటు తుపాకులు కలకలం రేపాయి. తాళ్లూరు వెంకటాపురం చెరువు వద్ద కాపలాదారులు నాటు తుపాకులతో సంచరిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఆ కాపలాదారుల నుంచి పోలీసులు నాటు తుపాకులు, గన్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఖమ్మం జిల్లా కల్లూరులో నాటు తుపాకులు కలకలం రేపాయి. తాళ్లూరు వెంకటాపురం చెరువు వద్ద కాపలాదారుల చేతుల్లో ఈ నాటు తుపాకులున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కాపలాదారుల నుంచి పోలీసులు ఆ నాటు తుపాకులు, గన్ పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి
మా కరెస్పాండెంట్ ఉపేందర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉపేందర్, యాక్చువల్లీ వీళ్ళు ఈ నాటు తుపాకులు కలిగి ఉన్నారు అనేటువంటి సమాచారం ఇచ్చింది ఎవరు? అండ్ ఈ తుపాకులు ఏ కారణంతో వీళ్ళు తమ వద్ద ఉంచుకున్నారని చెప్తూ ఉన్నారు? ఏం జరిగింది అసలు? రమణ, ఇప్పటికే ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని తాళ్ళూరు వెంకటాపురం గ్రామంలో అనుమతులు లేకుండా ఏదైతే నాటు తుపాకులు వినియోగిస్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా ఇటు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఏదైతే వెంకటాపురం గ్రామంలో చేపల చెరువు నిర్వహిస్తున్నటువంటి ఏలూరు జిల్లా కైకలూరు మండలం తటాకం గ్రామానికి చెందినటువంటి ఘంటసాల లక్ష్మీనారాయణ, ఇటు నేడమర్రు మండలం తోకపల్లికి చెందినటువంటి ఘంటసాల పెద్దిరాజులు ఇద్దరు కూడా రెండు నాటు తుపాకులు వాడుతున్నట్లయితే స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించడంతో వారిని దాడి చేసి అయితే పట్టుకున్నారు. వీరు ఏదైతే గన్ పౌడర్ అక్కడే ఉన్నటువంటి ఏదైతే ఈ తుపాకులను కూడా అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు గత కొంతకాలంగా అడవి జంతువుల వేటలోనే వీటిని వినియోగిస్తున్నట్లు కూడా విచారణలో తేలినట్లయితే పోలీసులు చెప్తున్నారు. గత కొంతకాలంగా ఇటువంటి నాటు తుపాకులతో అటు ప్రాంతాల్లో తిరుగుతున్న నేపథ్యంలోనే గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా లైసెన్స్ లేకుండా ఆయుధాలు కలిగి ఉండడం నేరం అని చెప్పేసి తుపాకులు పేలుడు పదార్థాలు ఎవరు తమ వద్ద ఉంచుకోవద్దని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే వన్యప్రాణులు వేటాడడం కూడా నేరం అని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. ఇక అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడం కూడా నేరం అనే విషయాన్ని అయితే వారు వెల్లడిస్తున్నారు. ఎవరి వద్ద అయినటువంటి చట్టప్రకారమైనటువంటి నాటు తుపాకులు కానీ ఇటువంటి వస్తువులు ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక ఏదైతే అటవీ జంతువుల వేటల క్రమంలోనే వీరి నాటు తుపాకులు ఏర్పాటు చేసుకున్నట్లయితే తెలుస్తుంది. చెరువు వద్దకు వచ్చేటువంటి అడవి జంతువులను వేటాడేందుకే ఈ నాటు తుపాకులు వినియోగిస్తున్నట్లయితే వారు విచారణలో వెల్లడించినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం వారిద్దరి మీద అయితే కేసు నమోదు చేసి అయితే రిమాండ్కి అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ ఉపేందర్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సింగరేణి మాదిగ ఎంప్లాయీస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాజీ ఎంపీ వెంకటేష్ నేత పాల్గొన్నారు. పేద ప్రజలు, వికలాంగులు, వితంతువులు, వృద్ధుల అభ్యున్నతే తమ లక్ష్యమని మందకృష్ణ మాదిగ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నా సమస్యల పరిష్కారం కావడం లేదని ఆయన విమర్శించారు. హామీలపై ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించడం లేదన్నారు. ఆగస్టు 13న హైదరాబాద్లో మహాగర్జన నిర్వహిస్తున్నామని మందకృష్ణ మాదిగ తెలిపారు. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తామంటున్నారు. ఎజెండాగా పార్టీలు తీసుకోవో, ఎవరి సమస్యల మీద దృష్టి పెట్టవో అట్లాంటి పేద వర్గాల సమస్యల ప్రధానమే మా ఎజెండాగా మారుతుంది. అందువల్ల తక్షణం ఆగస్టు 13వ తారీఖు నాడు వికలాంగులు, వృద్ధుల, వితంతుల చేయుత పెన్షన్దారుల మహాగర్జనను నిర్వహించబోతున్నాం. పెన్షన్ హామీ ఇచ్చిన దాని ప్రకారం ఇప్పటికైనా పెంచుతావా లేకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్తావా అనే విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో తేల్చుకోవడం కోసమే హైదరాబాదులో మహాగర్జన నిర్వహించబోతున్నాం. ఆ మహాగర్జన ద్వారా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్తో తాడో పేడో తేల్చుకుంటామనే విషయం కూడా స్పష్టం చేస్తూ మా భవిష్యత్తు ప్రయాణం ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాదిలో కాకుండా దేశవ్యాప్తంగా కూడా మా భవిష్యత్ ప్రయాణం సామాజిక న్యాయం అనే ఎజెండాగా ఉంటుంది. ఆర్థిక అసమానతల నిర్మూలనగా ఉంటుంది. సాంఘిక వ్యవస్థ నిర్మూలనగా ఉంటుంది. ఒక మాటలు చెప్పాలంటే మహానుభావుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ అసమానతలు అయితే ఉండద్దని దేశంలో కోరుకున్నారు. ఆర్థిక, సాంఘిక, సామాజిక న్యాయాన్ని ఏదైతే అందరికి దక్కాలని కోరుకున్నాడో ఆ కోరుకున్న కళలు ఇంతవరకు నెరవేరలేదు. ఆ నెరవేర్చే దిశగా మా ప్రయాణం భవిష్యత్తులో కొనసాగిస్తాం. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం. అందుకు అనుగుణంగా మా పోరాటాలను రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఉధృతం చేస్తామనే విషయం కూడా గుర్తు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కోసం రెగ్యులర్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 9 మందితో ఏర్పాటైన ఈ రెగ్యులేటరీ కమిటీ చైర్మన్గా ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి నియమితులయ్యారు. 2025 నుంచి 28 మధ్య పారామీటర్స్ పరిగణనలోకి తీసుకుని రిపోర్ట్ ఇవ్వాలని కమిటీని ఆదేశించింది ప్రభుత్వం. ఈ కమిటీ అధికారులు
ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో చర్చించి ఫీజుల నియంత్రణకు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణపై తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంటుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు పాలనలో ఏపీ సుపరిపాలన వైపు అడుగులు వేస్తోందన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా సరే జైలుకు వెళ్లాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. కూటమి పాలన ప్రారంభమై ఏడాది కావస్తోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గంలో తొలి అడుగులో భాగంగా ముఖ్యంగా కళాసు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రతి ఒక్క గ్రామాన్ని పెట్టి తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి సార్, ఏడాది సంవత్సరం పూర్తయింది మీ ప్రభుత్వం ఏర్పడి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క గ్రామాన్ని తిరుగుతున్నాయి. ఎలా ఉంది సార్ మీ స్పందన? ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉంది. ఒక ఫ్రీడమ్ వచ్చినట్టు ప్రజలకి ఒక ఆనందం. ఒక రౌడీ పాలన పోయింది, అరాచక పాలన పోయింది, మళ్ళా రామరాజ్యం వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్నారు. దీంతోపాటు రాముడు ఇచ్చిన వరాలు అంటే మా చంద్రబాబు నాయుడు గారు దేవుళ్ళలాగా ఇచ్చిన వరాలు కూడా పెన్షను ఫస్ట్ డే, ఫస్ట్ మంత్, ఫస్ట్ అవర్ తీసుకొని ఇమ్మీడియట్గా పోయి ఇంటింటికి ఇచ్చే ప్రభుత్వం ఎక్కడని చూసారా? మేము ఇంకా మా వాళ్ళు 6 గంటల మీద తడుతుంటే 7 గంటలకు రమ్మని నిద్రపోతున్నాం అంటున్నారట. మేమే ముందుగా పనిచేస్తున్నాం. సండే వస్తుందంటే సాటర్డే ఇచ్చేస్తున్నాం. ఫస్ట్ సండే అంటే 31st ముందే సాటర్డే ఇచ్చేస్తున్నాం. ఇంత చిత్తశుద్ధిగా ఎక్కడ ప్రభుత్వం పనిచేయట్లేదు. తల్లికి వందనం. ఈరోజు ఇంట్లోకి పోతుంటే ఆడవాళ్ళు వచ్చి చేపట్టుకొని అయినా ఈరోజు చదువుతూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు దయ బ్రహ్మాండంగా చేస్తున్నారు అని అంటున్నారు. ఎవరి వల్ల? ఈరోజు కూటమి ప్రభుత్వం, ఒక చిత్తశుద్ధుల ప్రభుత్వం, ముందు చూపున్న ప్రభుత్వం. ముందుగానే ఈరోజు ఆయన ఊటి ఆ రోజు విజన్ 2020 అన్నాడు. అర్థం కాలే. ఈరోజు ఇక్కడ ఏం పరిస్థితి? ఈరోజు విజన్ 2049 అంటున్నాడు. కానీ మేము దివా వచ్చేసి విజన్ 2020 అనుకుంటున్నాం. ఎందుకని ఆయన నాకు ఒక కాన్స్టిట్యూన్సీ, ఆయన 9 కాన్స్టిట్యూన్సీస్. ఆ తుడా మార్కు అన్ని కాన్స్టిట్యూన్సీ పడాలా, కాళేశ్వరంలో బొజ్జల మార్కు పడాలా. ఎందుకంటే మాకు కూడా కంపేరిటివ్ లెవెల్స్ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎవరు కంపేర్ చేస్తారు? చంద్రబాబు నాయుడు ఎంత టాల్ లీడర్. ఈరోజు నన్ను బొజ్జల గోపాలకృష్ణ కంపేర్ చేస్తారు. సో అలా పనిచేయాలన్నా, అలా మ్యాచ్ కావాలన్నా ఇది ఇంకా తక్కువ తిరుగుతున్నాం. ఇంకా తిరగాల, ఇంకా కష్టపడాలి, ఇంకా బాగా చేయాలి. సో మాకు డ్రైవ్ ఉంది. నాన్నగారితో పాటు చాలామంది పనిచేస్తున్నారు, సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఆలోచనలు పెట్టుకుంటాం. యంగ్స్టర్స్ మాకు ఇంకా ఓపిక ఉంది, బ్రహ్మాండంగా పనిచేస్తాం. దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. సార్ గెలిచిన 1 year ప్రోగ్రామ్ పెట్టాం. కానీ ఈ ప్రోగ్రాం ప్రతి 6 నెలలకు చేస్తే ఇంకా బాగుంటుంది చెప్తాను. అంటే కాళాసు నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం, అంటే ఖాళీ స్థలాలు కూడా ఎక్కువ ఉండే స్థలం అనేది కూడా చెప్తుంది. గత ప్రభుత్వంలో కావచ్చు, గత కొంతకాలంగా కొన్ని భూములు కూడా కబ్జాలు అయినాయి. దాన్ని ఏ విధంగా మళ్ళీ రాబట్టుకునే ప్రయత్నం చేస్తారు అన్న? టోటల్గా సర్వేస్ అన్ని రీసర్వే చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే పాత గవర్నమెంట్లో ఈ 22A 22Bలో పెట్టేసినారు అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసాం. ఎవరైతే ఈ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ వస్తుందని తెలిసి ముందుగానే అగ్రిమెంట్ చేస్తున్నారో వాళ్ళ మీద లిస్ట్ చేసినాం. ఎక్కడైతే రాజీవ్ కాలనీ కావచ్చు, తారక రామారావు కాలనీ కావచ్చు, అట్లాంటి ఇష్యూస్ దగ్గర ఎక్కడైతే ఒక్కొక్కడు 4 ప్లాట్లు 3 ప్లాట్లు తినే భూ బకాసులు ఉన్నారో అవన్నీ లిస్ట్ చేసినాం. ఇవన్నీ కూడా వచ్చే ఆగస్ట్ ఎండింగ్ లోపల మొత్తం కొట్టేస్తాం. ఆల్రెడీ ఇప్పుడు దగ్గర 680 ఇల్లు కొట్టాం. అన్ని కబ్జాలు వేసినట్టువి ఇంకా ఉన్నాయి. వీళ్ళు మామూలుగా తినలేదు నాయన. ఆ తినుడు ఎవడు తినలేరు. ఆ రకంగా ఆ ఆలోచన కూడా రాదు తినాలని. మరి నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు తిన్నారు. సో ఇవన్నీ తినినంతా కక్కించిన టైం పడుతుంది కదా. ఇప్పుడే ఇంజక్షన్ ఇచ్చావు, కక్కు వస్తుంది. కక్కుతారు మొత్తం అన్ని రెడీ చేస్తాం నీట్గా. ఎవడో దొంగతనం చేస్తున్నాడు, దొంగ అందరు వైట్ కాలర్ దొంగను అందరూ కూడా ఆగుతున్నాం. అందరికీ శిక్ష పడిస్తాం. ఎక్కడ కూడా ఎవరు నిలబెట్టే సమస్య ఉండదు. అంటే ఇప్పటికే చాలా మంది ఇప్పుడు జైలు పాలైనారు. అంటే కాళాస్త్రి మాజీ ఎమ్మెల్యే కూడా అదే బాటలో ఏమన్నా ఉంటారా? నీకేం డౌట్ ఉందా? నాకే డౌట్ లేదు. 100% పోతాడు. ఈ దొంగల్లో ఇప్పుడు దొంగల్లో అలీబాబా హరదయం దొంగ నడిచినావా? అలీబాబా కూడా జగన్మోహన్ రెడ్డి దొంగలు ఉన్నారు. 1 by 1 వస్తా ఉన్నారు.
ఇది ఒక లింక్ చేయనన్నా. పైనోడు డబ్బు తీసుకున్నాడు, డబ్బులు పంపించిందోడు, దొంగతనం చేసిందోరు, కబ్జా పెట్టిందోరు, ఇవన్నీ లింక్ చేయను. అన్నీ తీసుకున్నాం. ఈ చైన్లలో అందరూ ఉంటారు. మా ఎమ్మెల్యే ఉంటాడు, పక్కన ఊరు ఎమ్మెల్యే ఉంటాడు, అవతల ఊరు ఎమ్మెల్యే ఉంటాడు, చాలా మంది ఉన్నారు. ఇంక ఎక్స్ఎమ్మెల్యేలు మస్తుగా ఉన్నారు. అందరినీ కూడా ఏమంటారు కృష్ణ పంపించడానికి రెడీగా ఉన్నాం. చివరిగా అన్న, మీ క్యాబినెట్ లో నెక్స్ట్ మీ పేరే వినిపిస్తా ఉంది అంటున్నారు, ఎంతవరకు మీరు చెప్పాలి? క్యాబినెట్ లో నా పేరు నాకైతే తెలియదన్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎవరు పని చేస్తాడో, ఎవరు కష్టపడతాడో వాళ్ళకి ఇస్తాడు. నేను కష్టపడుతున్నాను, బాగా చేస్తున్నాను అంటే ఇస్తే మంచిదే, ఇస్తే ఆనందం, ఇవ్వకపోతే ఆనందమే. నియోజకవర్గంలో మీ పేరు బాగా వినిపిస్తుంది. బొజ్జల సుధీరెడ్డి ప్రతి ఒక్క గ్రామంలో తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వినిపిస్తుంది అనేది మాకు వచ్చింది. కష్టపడి చేసిన వాళ్ళు మీరు ప్రమోట్ చేయండి, కష్టపడు ప్రమోట్ చేయొద్దండి, ఇస్తే మంచిది, హ్యాపీ. ఇది కాళాశ్రీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇదే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కష్టపడిన వాళ్ళకి పార్టీలో ఖచ్చితంగా సీట్ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ జైలుకి వెళ్ళక తప్పదు. కాబట్టి ప్రస్తుతం ఏదైతే లోకేష్ పాలన కావచ్చు, చంద్రబాబు నాయుడు పాలనలో ఏదైతే ఈ తొలి అడుగులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో తను ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళ్లాల్సిందే, అంటే 1 by 1 ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ విచారణ అనంతరం ప్రతి ఒక్కరు జైలుకి వెళ్తేది ఖాయమని కూడా ఆయన చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రమణతో కిరణ్ రాజ్ న్యూస్, కాళాశ్రీ నుంచి.